హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ విత్ నేచర్. సో ఈరోజు నేను కృష్ణ ఫుడ్ ఏం చేయకుండా ఒక పల్లెటూరుకి అయితే వచ్చాము. సో ఈ పల్లెటూరులో ఒక మామిడి తోటకి అయితే విజిట్ అయ్యామండి. సో ఈ మామిడి తోటలో సరిగ్గా ఉన్నాయి కాయలు. ఏమున్నాయి సరిగ్గా? అయ్యే మామిడికాయలు చెప్పాలి. సరిగ్గా ఉన్నాయి, ఇంకేమన్నా సరిగ్గా ఉన్నాయి కదా. ఆ ఊరి పేరు వచ్చేసి పాటూరు మామిడి తోట. సో కోవూరుకి దగ్గరలో ఉంటది ఇది. మన కృష్ణ వాళ్ళకి నియర్ బై ఊరు అనమాట. సో ఈ ఊర్లో ఏంటంటే ఇప్పుడు ఈ తోటలో మన ముందరే లైవ్ లో చెట్లు కాయలు కోపించుకొని దాన్ని మనం టేస్ట్ ఇంటికి తీసుకెళ్లి మక్కేసుకొని తింటే దాని టేస్టే వేరుంటది. ముందుగా తినేసాడు భరత్ ఒక్కాయి. సో అట్లా ఉందన్నమాట ఆ టేస్ట్. సో ఇంకెందుకు లేటు, పోయి వెళ్ళి వాళ్ళతో కలిసి మామిడికాయలు కోపించుకున్నాం. పండి కసా కసా. కృష్ణ, యాడికి పోతా ఉండవు మామిడి తోటలో? మామిడి చెట్టుకి మామిడికాయలే కదా కాస్తాయ్యా. అయ్యా చూసిపో నాయన, ఏడో 10 అడుగులు పాము ఉందంట. ఒక 2 ఇంచులు గ్యాప్ ఉంది నీ చేకి ఆ మామిడికాయకి. ఇప్పుడు తాగిందే. కాయ కింద పడిందంటే దెబ్బే. కాయ కింద పడకుండా పోయాలి కాయనే. పెద్ద కాయలు ఉన్నాయి మా చెట్టుకి. కృష్ణ ఇవి బాగున్నాయి కృష్ణ, బాగా మంచి లావులు ఉన్నాయి. సైజులు కొయ్యాక బాగున్నాయా? బాగున్నాయి. తేడా మారిపోద్ది, తీయగా ఉంటుంది తింటే. తీయగా ఉందా? కృష్ణ నువ్వు చెప్పలేదు తీయగా ఉందనే. సరైన కాయలు ఎంతక్క? 2 కిలో కేజీ ఉంటాయా? ఒక 5 కేజీలు తీసుకున్నాం సార్. వాటికంటే ఈ కొంచెం సైజు పెద్దగా ఉన్నాయి. ఏం కృష్ణ ఈరోజు చెప్పు కృష్ణ. నువ్వు వచ్చినప్పటి నుంచి మామిడి చెట్టుకి కాస్తాయి మామిడికాయలు, ఆ సాంగ్ తప్ప ఇంకేం పాడడం లేదు నువ్వు. ట్రిప్ అన్నమాట ఈరోజు. ఆ ట్రిప్ ఏంటంటే ఈరోజు ఓన్లీ ఫుడ్ ఏం లే, నేచర్ లో దొరికే మామిడి చెట్టుకి మామిడికాయలు కోసుకోవడానికి మామిడి తోటకు వచ్చాం అనమాట. కొన్ని మాగిన కాయలు తీసుకున్నాము, కొన్ని పచ్చికాయలు తీసుకున్నాము. చీఫ్ గెస్ట్ చూడండి అడ్డు తింటున్నాడు. ఆయన సీల్చి సండ ఆడుతున్నాడు ఆయన. ఈరోజు ఎక్కువ బాగా చీఫ్ గెస్ట్ అతను ఈరోజు. చూడండి అడ్డు తింటున్నాడు. తినాలి మామిడికి తోపుల్లో. ఏమైనా లైవ్ లో ఇక్కడ కూర్చి కోసుకొని ఇక్కడే తింటే అదే రాలిపోయింది. తినమనే అదే రాలిపోయింది. మామిడి చెట్టే రాల్చింది తిన్నా ఆయన. పడిపోయింది అంట. జాగ్రత్త, ఇక్కడ పాము ఉందంట 10 అడుగులు. ఆయన కంటపడింది అని చూసుకోండి. కనిపిస్తే పరిగెడమే. మంచంగా వేసుకుంటే ఎండాకాలం లేదు వానాకాలం లేదు. అవును, పైనుంచి కానీ పాము కానీ పడితే భలే ఉంటది. ఇంకా అవును, జరుంగో గులాబ్ జాములు గలగల్లాడిపోయి అనియా అనియా గలగల్లాడిపోయి అనాలి. లగెత్తరు అంటాడు. ఆజాము లగెత్తు జరుంకొని
ఉత్తరప్రదేశ్ కదా మంచి జారిపోద్ది. ఓ అమ్మో అది ఎంత పెద్ద బాగుంది చాలా పెద్ద వీడియో కూడా పాము. తీసాడు దాన్ని ఎట తీసినాడు అంత భయపడకుండా. ఇది ఏంటంటే ఫుల్ నీడు ఉంటాయి కాబట్టి ఏమన్నా మకాం చేసి ఉంటాయి. చల్లగా ఎండకి బయటికి పోవు, చల్లగా ఉంటాయి కాబట్టి చెట్ల కింద అబ్బా ఫ్రెండ్స్ ఈ మామిడికాయలను కోసుకొని తీసుకొని వెళ్ళిపోయి పచ్చికాయలు 3 రోజులు మగ్గేసుకొని ఈ మా బగిరి పిల్లకాయలతో ఊరగాయ వేస్తాము. ఉన్నాయంట ఊరగాయ మామిడికాయలు ఊరగాయలు కూడా ఉన్నాయి దగ్గర. తీసుకొని వేసుకొని చిట్కాలు కోసుకొని కాయలు వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటాయి. ఫ్రెండ్స్ ఇగో ఈ 3 కాయలు కొన్నాం ఫ్రెండ్స్. ఏం ఎత్తలేకపోతున్నావు? 25 కేజీలు ఉన్నాయి. అమ్మా చిన్న బరువు లేదా? కాయలు సరిగ్గా ఉన్నాయి చూడండి. పండువి మచ్చివి పచ్చివి పండువి అన్ని రకాలు మిక్స్ ఆల్ ఇన్ వన్. ఎప్పుడు కూడా తీసుకొని తినాలి, పీచు పీచు ఎట్లా తినాలి? తీసుకొని తినాలి. ఎట్లా టేస్ట్? అద్భుతం అద్భుతం. చక్కెర కేలి జ్యూసీ జ్యూసీగా తీయగా ఉంది. ఎలా ఉంది? తీయగా ఉంది. చెప్పాలి ఫస్ట్. ఫైనల్ గా అయితే మనం వచ్చిన మామిడి తోటలో మామిడికాయలు అయితే తీసేసుకున్నాం ఇద్దరిని. మామిడికాయలు అందరూ పార్టీషన్ అయితే చేసేసుకున్నారు ఎవరు వాళ్ళకి. ఫస్ట్ అయితే ఒక బుట్ట కోసుకున్నాం. స్కూటీలో గోతానికి డిమార్ట్ సంచి నిండా వేసుకోండిరా. మొదలే నువ్వు కూడా సంచా అందరూ చూసుకున్నారు, ఎవరు మర్చిపోలేదు కదా కాయల. నేను కొన్నకాయ ఇది ఒక్కటే. అబ్బా ఉండవా నేను కొన్నకాయ చూపిన ఇది ఒక్కటే నేను కొన్నకాయ. ఎందుకంటే వచ్చాను కాబట్టి కాస్త కొనాలి కాబట్టి చాలా పెద్ద కాయ చాలే. ఈ మాత్రం కొన్నావా లేదా, దారి చూపించావా లేదా భరత్కి చూపించా. కొన్నా చూడండి, కడుక్కోకుండా తినకూడదు. ఏంగా తినేసి కడుక్కో. కసక్కని కొరికావా? వాళ్ళ అమ్మబ్బా మామిడికాయకి దెబ్బ దెబ్బ తగలకుండా కొరికాడు. తినాలంట. చూపించు ఒకసారి ఆ టాలెంట్, అందరూ నేర్చుకుంటారు. అటు తినాలా? చూడండి అయ్యా, ఇగో ఎడతినాలా మామిడికాయ చూపిస్తున్నాడు, బాగా చూడండి. అట్లా రసం అంతా కింద పోసుకుంటా. రసం అంటే నువ్వు అన్నం తింటావు, అన్నం ఇప్పుడు భారత్ ఆన్ చేసి నువ్వు అన్నం తింటావు, మెతుకు కింద పడకుండా తింటా ఎట్టా? మామిడికాయ తింటున్నప్పుడు రసం అనేది కింద పడుతుంది. గిన్నె దగ్గరికి పెట్టుకొని కాయనైతే అవగొట్టేశాడు. చూసారు కదా, ఈ రోజు మేము మామిడికాయలు తోటకు వచ్చి ఏ విధంగా మామిడికాయలు మంచి మామిడికాయలు ఇప్పిస్తాడు. చెట్టు మీద కోపించి బాగా ఇప్పిస్తాడు. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పిస్తాడు అంటే డబుల్ మీనింగ్ అయిపోద్ది, జాగ్రత్త. సరేగా చెప్పు, త్వరగా దగ్గరికి రా, దూరంగా పోయి ఉండవు. మన వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. కామెంట్ కూడా మస్ట్. మామిడికాయలు ఎట్లా ఉన్నాయి, మీ ఊరు మామిడికాయలు ఎట్లా ఉంటాయి టేస్ట్ కమెంట్ చేయండి. మేము చేసిన కామెడీ కూడా ఎట్టుందో చెప్పండి, కొద్దిగా కామెంట్ చేయండి, తిట్టబాకండి ఎవరా. ఓకే, మరో వీడియోతో నెక్స్ట్ వీక్ కలుద్దాం. బాయ్. నెక్స్ట్ ఫుడ్ సరిగ్గా ఉంటది. అయితే మోసం చేశాడు ఈ రోజు. ఒక ప్లాన్ వేస్తే ఫుడ్ గా నన్ను తీసుకొని మామిడి తోపులో తీసుకొచ్చాడు. సో నెక్స్ట్ మనం ఫుడ్ సరిగ్గా ఉంటది, కలుద్దాం. బాయ్ బాయ్, టాటా, సీ యూ.